నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం టారో కార్డ్స్ ద్వారా ఈ జూన్ నెల ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఎలా ఉన్నది అని మనం తెలుసుకున్నట్లయితే మాత్రం, అలాగే నా ఛానెల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. అలాగే ఒకసారి లైక్ చేయండి. ఎందుకంటే మన వీడియో చాలా మందికి వెళ్ళి వాళ్ళ జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. చాలామంది వాళ్ళ జీవితాన్ని సక్సెస్ చేసుకోవడానికి మన వీడియోలు ఎంతో ఉపయోగపడుతున్నాయి కాబట్టి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత ముందుకెళ్ళే అవకాశాలున్నాయి. అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ్ అని రాయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ధనుసు రాశికి ఏ నక్షత్రాల కింద మనకొస్తాయని ఒక్క నిమిషం మనం చూసుకున్నట్టయితే మాత్రం మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు. ఉత్తరాషాఢ 1 పాదం మనకి ఈ ధనుసు రాశి కిందకి వచ్చే అవకాశాలున్నాయి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం బావున్నది. ఈ జూన్ నెలలోని మన ఇబ్బందులు కొంచెం గత 2, 3 నెలల నుంచి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంచెం జూన్‌లో ఆర్థికంగా కొంచెం బలపడే అవకాశాలున్నాయి. మనకున్నటువంటి చిన్న చిన్న అప్పులన్నీ కొంచెం తీర్చుకోగలుగుతాము. నలుగురికి సమాధానం చెప్పుకోగలుగుతాము. బిజినెస్ రంగంలో ఉన్న వారికి కూడా కొంచెం క్యాష్ రొటేషన్ తిరిగి కొంచెం అప్పులున్నా, లేదంటే ఎవరికైనా పేమెంట్లు చేయాలనుకున్నా అవన్నీ కూడా చేయగలిగే అవకాశాలున్నాయి. రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఒక 2, 3 నెలలు ఆగవలసి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ లేని ప్రభావం వల్ల వాళ్ళ మీద కొంచెం ఆర్థికపరమైనటువంటి ఒత్తిడుల కారణంగా వాళ్ళు తక్కువ రేట్‌కి బిజినెస్ సేల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, జులై ల్యాండ్‌లో మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి. అలాగే హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆరోగ్య పరంలో మరీ చెప్తున్నాను ఉద్యోగస్తులైతే మాత్రం. అలాగే వ్యాపారస్తులు గాని, ఇంటి గృహిణులైనా మాత్రం మీరు వెన్నుకు సంబంధించింది గాని, కళ్ళు మంట గాని, అరికాళ్ళు మంటలు గాని, ముడుకుల నొప్పులు గాని ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మీరు ఒక మంచి డాక్టర్‌ని చూసి సంప్రదించి, ఆ డాక్టర్ మంచి వైద్యం తీసుకొని, అలాగే మీకు టైంకి ఆహారం, నిద్ర, మందులు తీసుకున్నట్లయితే మాత్రం, ఈ టారో కార్డ్స్ ద్వారా మరీ చెప్తున్నాను. మీకు ఆయుష్ పరంగా అవ్వనివ్వండి, ఆరోగ్యపరంగా అవ్వనివ్వండి, మీకు ఈ 2024 చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈ నెలలో వచ్చేటువంటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి. కొంచెం ధనము, ఆరోగ్యాల విషయంలో మీకు ఖర్చు ఎక్కువగా పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా, ధనపరంగా అంతా బానే ఉన్నాయి గానీ, వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే అది ఆరోగ్య విషయం అవ్వచ్చు, పిల్లల చదువుల విషయం మీద అవ్వచ్చు, ఏ విషయం మీదైనా సరే మనకు ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు మనకి ఈ జూన్ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఇంకా చెప్పుకున్నట్టయితే ముఖ్యంగా చదువుకునే పిల్లలైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అలాగే గత 2, 3 సంవత్సరాల నుంచి మ్యాచెస్ చూస్తున్నాము సెట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఈ జూన్ నెలలో మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఈ ఈ ముఖ్యంగా ఈ ప్రైవేట్ రంగంలో జాబ్స్ చూస్తున్న వాళ్ళకి గత 10, 15 రోజుల నుంచి రెజ్యూమ్స్ పెట్టుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా మంచి జాబ్స్ వచ్చే అవకాశాలున్నాయి. వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్‌లో మాత్రం కొంచెం మరీ ముఖ్యంగా చెప్తున్నాను. ధనుసు రాశి వాళ్ళకి హెల్త్ మీద జూన్ నెలలో కొంచెం జాగ్రత్త తీసుకున్నట్లయితే మాత్రం ఇంకా పూర్తిగా అన్ని పరంగా అంతా చాలా బావుంది. ఎవరి మాటలు కూడా గుడ్డిగా నమ్మవద్దు. మీరు తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే కుటుంబం అంతా కలిసి ఏకాభిప్రాయంగా నిర్ణయం తీసుకోండి. అది మీకు ఎంతో మేలు చేసే అవకాశాలున్నాయని చెప్పి నేను మరీ కోరుచున్నాను. అలాగే మరీ ముఖ్యంగా మీరు ధ్యానం అలాగే మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఇంకా మీ ఆరోగ్యాన్ని చాలా సుస్థిరంగా చూసుకోగలుగుతారు. అంటే హెల్త్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్‌గా అవుతారు. ముఖ్యంగా మెడిటేషన్ రోజుకొక అరగంట సేపైనా సరే మెడిటేషన్ చేసుకోండి. ధ్యానం చేసుకోవడం వల్ల మీ ఆత్మసంతృప్తి ఎంతో కలుగుతుంది. హెల్త్ ఇష్యూస్ గానీ, లేదంటే రకరకాలైనటువంటి మెంటల్ టెన్షన్స్ గానీ, మనశ్శాంతి లేకపోవడం గానీ, ఇట్లన్నిటికి కూడా ఒక మంచి ఉపాయం, మంచి ఆరోగ్యానికి సంబంధించింది ధ్యానం చేసుకోవడం వల్ల మన జీవితం చాలా సంతోషంగా, హ్యాపీగా ఉండగలుగుతాం. అందులో ఉన్నటువంటి ఆనందం ఇంక ఎందులోని కూడా దొరికే అవకాశాలైతే మాత్రం ఉండవు. అలాగే ప్రతి ఆదివారం కూడా ఉదయం 4 గంటలకి ఈ ధ్యానం మీద మనకి స్పెషల్‌గా క్లాసెస్ ఉన్నాయి. దాని మీద తప్పకుండా మీరు ఉదయం 4 గంటలకి నా వీడియో చూస్తారు అని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ కల్పించే అవకాశాలున్నాయి. అలాగే నా ఛానెల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మరీ కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం టారో కార్డ్స్ ద్వారా. అప్పటిదాకా మళ్ళీ కలుసుకుందాం. మీ దిలీప్. ఉంటానండి. జై శ్రీరామ్.